ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అశ్వ సదా శివోం సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. వృషభరాశి వారికి ఆగస్టు నెలలో ఆర్థిక పరంగా, అదేవిధంగా ఆరోగ్యపరంగా, స్థితిగతుల పరంగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం కానీ, లేదా ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కానీ, ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నారనేటువంటి విషయాన్ని చర్చించుకున్నట్లయితే, ముందుగా ఎవరెవరు వృషభ రాశిలోకి విచ్చేస్తారనే విషయాన్ని పరిశీలన చేద్దాం. మనం కృత్తిక నక్షత్ర 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రోహిణి నక్షత్ర 4 పాదాల వారు, మృగశిర నక్షత్ర 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి విచ్చేస్తారు. వృషభ రాశి వారు ఆగస్టు నెలలో వీరి ఆలోచన విధానం అంతా కూడా చాలా హైపర్గా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూలంకషంగా తీసుకుంటూ ఉంటారు. ప్రతి చిన్నదాన్ని కూడా ఇది ఇలాగే జరగాలి, కానీ ఎందుకో అలా జరిగింది అని మదన పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆగస్టు నెలలో వృషభ రాశి వారితో స్నేహం చేయడం వల్ల మనం 2 వ్యత్యాసాలు గమనిస్తాం. దేనికి ఆలోచించాలి, దేనికి ఆలోచించకూడదు అనేటువంటి విషయాన్ని, ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి, ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోకూడదు అనే విషయాన్ని మనం పరిశీలన చేయడం జరుగుతుంది వృషభ రాశి వారితో ఆగస్టు నెలలో ప్రయాణం చేయడం వల్ల. అయితే ఆగస్టు నెలలో వృషభ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే కనుక, ఇక పూర్వం ఎలా ఉందో ఈ నెల కూడా అలాగే ఉంటుంది. ఎటువంటి మార్పులు జరగడం లేదు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారనే విషయం చెప్పాలి. ఇంకెన్నాళ్ళు ఈ ఆర్థికమైన సమస్యల నుంచి గట్టెక్కేటువంటి మార్గం లేదా అని ప్రశ్నార్థంతో ఈ నెలంతా పూర్తవుతుంది. ఎక్కడా కూడా మీ అప్పు తగ్గేటువంటి అవకాశం లేదు. అలాగని చెప్పి మీరు అప్పు చేసేసేటువంటి అవకాశం ఉండదు. అప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మీరు ఎవరి దగ్గర అప్పు అడగాలన్నా కూడా వారు అప్పు ఇచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు. కాస్త సతమతమైనటువంటి విషయంగానే ఆర్థిక పరంగా వృషభ రాశి వారికి తెలియజేసుకోవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, చదువు కంటే ఇతరితర కార్యక్రమాల్లో ఎక్కువ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వాటిలో అత్యుత్సాహం అనేటువంటి ప్రదర్శిస్తూ ఉంటారు. చదువు నెగ్లిజెన్సీ చేయడం అనేది జరుగుతుంది. చదువు తర్వాత చదువుకోవచ్చు, మనం ముందు కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొవాలి, చదువుదే ఉంది దీంట్లో కూడా మనం సాధించవచ్చు అని అనుకుంటారు. కానీ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా మీ యొక్క ప్రతిభను ప్రదర్శించలేక ఏదో పాల్గొన్నామన్నట్టుగా నడుస్తూ ఉంటుంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక, ఈ నెలలో జనాల్లో గౌరవ ప్రఖ్యాతులు పెరుగుతున్నాయి. కానీ క్యాడర్ మిమ్మల్ని నమ్మి ఇచ్చేటువంటి బాధ్యత పూర్తి చేయడం జరగడం లేదు. దాన్ని కొన్ని ఇబ్బందుల పర్యంతంలో ఆగిపోతున్నాయి. అయినా సరే క్యాడర్ మిమ్మల్ని మందలిస్తుంది తప్ప మిమ్మల్ని పోస్ట్ నుంచి తీసేయడం అనేది జరగదు. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉన్నారో వారికి మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి. మీకు ఒక చిన్న అవకాశం మాత్రం లభిస్తుంది. ఈ అవకాశం రానున్న రోజుల్లో మీకు కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. అయితే ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవడానికి చాలా కష్టపడవలసిన పరిస్థితి. మీరు అనుకున్న విధంగా, అనుకున్న సమయానికి, అనుకున్నటువంటి కార్యక్రమం చేయలేక కాస్త ఆలస్యంగా చేయడంతో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేటువంటి మాట తగ్గి, మీ మీద ఏదో చేశారులే, ఏదోటి అయిపోయిందిలే అనేటువంటిది తప్ప మీ ప్రతిభని ఖచ్చితంగా గుర్తించేటువంటి అవకాశం అయితే లేదు. ఇక రైతుల విషయానికి వస్తే కనుక, ఆగస్టు నెలలో మొదటి 2 వారాలు కూడా బాధాయుక్తంగా ఉంటుంది. చివరి 2 వారాలు కూడా మీ పంటకు తగ్గ దిగుబడి వస్తుంది. అమ్మయ్య ఏదో విధంగా గట్టెక్కేసాంలే, ఈ నెలకు సరిపోయిందిలే అనేటువంటి మాట అయితే అనుకుంటుంటారు. రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే ఈ ఆగస్టు నెల వృషభ రాశి వారికి అంతగా కలిసి రావటం లేదు. ఈ నెల ఇందులోనూ ఇన్వెస్ట్మెంట్లు పెట్టకుండా ఉండడం చాలా మంచిది. స్థిరాస్తులు కొనుగోలు, ఇల్లు పొలాలు కొనుగోలు చేసేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తక్కువలో వస్తుందని స్థలాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దానివల్ల
రానున్న రోజులు అనేకమైన ఇబ్బందులు పడేటువంటి అవకాశం గోచరిస్తోంది. కాబట్టి స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుగోలు చేసేటువంటి వారు వృషభ రాశి వారు ఈ నెలలో చేయకుండా ఉండడమే అత్యంత శ్రేయస్కరం. వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకుంటే కనుక ప్లాస్టిక్కు సంబంధించి కానీ పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ ఈ కూరగాయలు అదేవిధంగా ఫుడ్ కోర్ట్స్ వీటికి సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుంది. అందులోనూ పరోక్షంగా చేయండి, ప్రత్యక్షంగా చేయడానికి మీకు ఈ నెలలో అంత అవకాశం కనిపించడం లేదు. అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ నెలలో తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది 50% పూర్తవుతుంది. అన్నీ మీ వైపుగా ఉన్నాయి, కంగారు పడకండి అనేటువంటి ఒక ధీమా అయితే ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటి కొంచెం తగ్గుతున్నాయి. అన్యోన్యత పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. పర్వాలేదు, మనం మరొక ఛాన్స్ తీసుకుని ఇరువురు ఏ విధంగా ఉన్నామనే విషయాన్ని పరిశీలన చేసుకోవచ్చు. ఆడవారి విషయానికి వస్తే ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఈ నెలలో సంతానానికి అంత యోగదాయకంగా లేదు. వివాహం ప్రారంభం చేయాలనుకున్న వారు ఆగస్టు 18వ తారీఖు తర్వాత నుంచి వివాహానికి శ్రీకారం చుట్టండి. మంచి వరుడు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. బంధువుల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతోంది. పైగా వృషభ రాశి వారికి నెలంతా కూడాను ఆగస్టు 24వ తారీఖు దగ్గర నుంచి నెల చివరి వరకు కూడా బ్రెయిన్కి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే ఆగస్టు నెలలో వృషభ రాశి వారు ఏ విధమైనటువంటి పరిష్కారాలు చేసుకోవాలనే విషయాన్ని పరిశీలనలోకి వస్తే కనుక ఇప్పటి వరకు వృషభ రాశి వారికి తెలియజేసిన ప్రతిదీ కూడా గోచారరీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించండి. మీ పరిపూర్తి జాతకాన్ని విశదీకరించి తెలుసుకోండి. అయితే ఈ నెలలో వృషభ రాశి వారు ఈ నెలంతా కూడాను ఈశ్వరారాధన, రుద్రాయ దేవాయ నమోన్నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఆరావాణి కుంకుమను అడ్డంగా ధరించి మధ్య భాగంలో విభూతి ధరించండి. సర్వ పరమేశ్వరుడు రక్షిస్తూ ఉంటాడు. సోమవారం రోజున బిల్వము, తెల్ల జిల్లేడు ఈశ్వరి పాదాల వద్ద సమర్పించి మీ గోత్రనామాలతో అర్చన చేయించుకోండి. సర్వము పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. మరిన్ని విషయాలు వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ని సంప్రదించి మీ పూర్తి జాతక విశ్లేషణని తెలుసుకోండి. ఇప్పటి వరకు కూడా మనం తెలియజేసుకున్నటువంటి ఈ మేషం నుంచి మీనం వరకు ఫలితాలన్నీ కూడా కేవలము గోచారరీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. ఒకటి ఆర్థికంగా నిలబడలేకపోతున్నాం గురువుగారు అని, లేదా అప్పు చేసి అప్పు తీర్చేస్తున్నాను మళ్ళా ఇంకొకసారి అప్పు చేయవలసి వస్తుంది అండి అని కానీ, లేదా నేను అప్పు ఇచ్చానండి నమ్మి వాడు నా డబ్బులు నాకు ఇవ్వడానికి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని కానీ, లేదా వివాహం జరగట్లేదు ఎన్ని సంబంధాలు చూస్తున్నా అవి చెడిపోతున్నాయి గురువుగారు అని కానీ, నరఘోష ఎక్కువగా ఉందండి, మేము ఎప్పుడు ఎదుగుతున్నా సరే మేము కట్టిన గుమ్మడికాయ కులిపోతూ మాకు అస్తమాను ప్రమాదాలు జరుగుతూ మేము ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే నరఘోష ఎక్కువయ్యి ఆ పనులు పూర్తి కాక రావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఫైల్స్ రాక మేము అడుగుతున్నటువంటి పని ఆటంకాలు ఏర్పడి సరే రేపొద్దున అడ్వాన్స్ ఇస్తాం అన్న వాళ్ళేమో ఆ రోజు మళ్ళా ఒకసారి చూద్దామండి అనడం, ఇలా అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం గురువుగారు. అంతేకాకుండా ఎందుకో నాకు చెడ్డ కళ్ళు వస్తున్నాయి, రాత్రి పావులు కల్లో కనబడుతున్నాయి, చనిపోయినటువంటి వాళ్ళు కల్లోకి వస్తున్నారు, భయంగా ఉంటుంది రాత్రి మాటలు ఇంట్లో, లేదా మనకి అనుకూలమైన వాతావరణాలు జరక్క ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నా ఎన్ని రాళ్ళు పెట్టుకున్నా ఎంతమంది జ్యోతిష్యులు కలిసినా జరగనటువంటి పనులు కొన్ని పెండింగ్లో ఉండిపోయాయి. అసలు మా పరిస్థితి మేము ఇక్కడి నుంచి గట్టెక్కడానికి ఏదన్నా మార్గాలు ఉన్నాయా అనేటువంటి పూర్తి విషయాన్ని 1-2 సార్లు మీ జాతకాన్ని అనుసరించి పరిశీలన చేసి పూర్తిగా అసలు ఏం జరుగుతోంది, ఏ ఏ గ్రహశాంతుల వల్ల మీకు కలిసి వస్తుంది, అసలు మీరు ఎటువంటి దేవతారాధన జీవితాంతం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది, ధనపరంగా ఎప్పుడు మీరు నిలబడడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి దేవతను ఆరాధించడం వల్ల ధనం అనేటువంటిది మనకి నిలబడుతుంది, నరఘోష తగ్గిపోతుంది, అసలు ఈ శత్రుఘోషలు నరఘోషలు బంధుఘోషలు తగ్గి ఉన్నతంగా నేను ఎప్పుడు ఉండగలుగుతానని పూర్తి విషయాన్ని, ఎటువంటి మాల ధరించాలి, ఎటువంటి బొట్టుని మనం ధరిస్తే మనకి కలిసి వస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ నెంబర్ని మీరు సంప్రదిస్తే మీ పూర్తి జాతకాన్ని పరిశీలన చేసి సిస్టంలో తీయకుండా
కేవలము చేతి రాతతో మాత్రమే రాసిస్తానండి. ఎక్కడా కూడా సిస్టమ్ అనేటువంటి ఉపయోగించము. కేవలము మీ జాతకాన్ని తీసుకుని ఒక 2 గంటలు పరిశీలన చేసి తదుపరి మీ పూర్తి జాతక వివరణ తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరార్పితమస్తు.